ఒక్కసారి ఇక్కడ ఈ సారు మేడంని చూడండి. ఇక్కడ వీడు అమాయకంగా కనిపిస్తున్నాడే, మీరు అనుకునేంత అమాయకుడు ఏం కాదు. కట్నం కింద అత్తమామలు ఒప్పుకున్న బైక్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ భార్యని చంపేసి వీడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. యారా, నాకు ఇక్కడ ఒకటి అర్థం కాదు. నువ్వు పెళ్లి కేవలం బైక్ కోసమే చేసుకున్నావు అనుకుంటారా? నాకు తెలిసి వాళ్ళు బైక్ పెట్టకపోవడం ఏంది, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఏంది, ఆ పిల్లని చంపడం ఏందిరా మూర్ఖుడా. సరే, చచ్చిపోయారు. మీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా కొంతమందికి ఈ వీడియో ద్వారా సిగ్గు రావాలి. అత్తమామలు నాకు కట్నం ఇవ్వలేదు, అత్తమామలు నాకు బంగారం పెట్టలేదు, అత్తమామలు నాకు బైక్ కొనివ్వలేదు, ఇంట్లోకి సామాన్లు కొనిలేదు. నువ్వు సంపాదించుకొని కొనుక్కోలేవా అయ్యా? పెళ్లి చేసుకున్న దమ్మున్నోడివి, ఇంట్లో భార్యను పోషించుకొని నీకు కావాల్సినవి నువ్వు కొనుక్కోలేవా? వాళ్ళు ఇచ్చే కట్నం మీద ఆధారపడి బతుకుతున్నావా? సిగ్గు లేకపోతే సరి. నీ దుంపదేగా మళ్ళీ ఎందుకాయ నువ్వు? అసలు ఏం బతికాయ నీది? అసలుకి నాకు అర్థం కాదు. వాళ్ళు బైక్ కొనివ్వలేదు, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఏందిరా? అసలుకి ఇది ఏ న్యూస్ రా నాయన? ఇది అసలుకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మరి నువ్వు పోతే పోయావు, ఆ అమ్మాయిని ఎందుకు చంపావురా? నువ్వు పోతే నువ్వు సస్తే దరిద్రం వదిలిపోయేది, ఇంకొక పెళ్లి చేసుకునేది ఏం చక్క. ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? ఇంకా కొంతమంది ఎవరెవరైతే అల్లుళ్ళు ఉన్నారో, నాకు మా అత్త బంగారం పెట్టలేదు, మా మామ కారు పెట్టలేదు, చెప్పు తీసుకొని కొట్టాలి ఇట్లాంటి వాళ్ళని. వరకట్నం తెలుసా అసలుకి? వరకట్నం కింద ఒక కేసు వేస్తే వెళ్ళి జైల్లో కూర్చుంటారు. మళ్ళీ ఇంకా మారు మాట్లాడరు. ఇంకా కట్నం కావాలంట, కట్నం. వీడి ముఖానికి పిల్లనివ్వడమే ఎక్కువ, మళ్ళీ కట్నం అంట. చెయ్యి.